శ్రీధర్ గారు వస్తున్నారు, శ్రీధర్ గారు వస్తున్నారు, శ్రీధర్ గారు వస్తున్నారు. నాగభూషణం గారు, నాగభూషణం గారు, ఆఫీసులో ఉన్నంతసేపు పేరు పెట్టి పిలవద్దని ఎన్నిసార్లు చెప్పాను. తప్పేనండి, వేసుకుంటున్నాను. సరే, గుడ్ ఈవినింగ్ జనరల్ మేనేజర్ గారు. గుడ్ ఈవినింగ్, గుడ్ ఈవినింగ్. ఏమిటి? మీ బావగారు వచ్చారు. షూ. తప్పేనండి, తప్పే తప్పే, వేసుకుంటున్నాను. పప్పురేటర్ గారు వచ్చారు బాబు. శ్రీలక్ష్మి కాటన్ మిల్స్. హలో సెట్జీ, గుడ్ మార్నింగ్. ఐఎమ్ శ్రీనివాసరావు హియర్ స్పీకింగ్. ఫైన్ ఫైన్. ఇవాళ వ్యాగిన్ లోడ్ చేశాం. 3500 బేళ్లు. జస్ట్ ఏ మినిట్, జస్ట్ ఏ మినిట్. హలో, మీకోసం వెయిట్ చేస్తున్నాను. ఆడిటర్ గారి దగ్గర నుంచి రిపోర్ట్ ఇప్పుడే వచ్చింది. ఇప్పుడే తీసుకొస్తాను సార్. ఎస్ సార్. శ్రీధర సుగర్సు, శ్రీధర సిమెంట్స్, శ్రీధర. బా, ఈ రాగఛాయ వచ్చేసరికి సచ్చి ఏ లోకాలు ఉన్నారో మహానుభావులు శ్రీ ఆదిభట్ల నారాయణదాస్ గారు. నోరు ముయ్యవయ్యా, బొద్దింకలు దూరతాయి. చూడు పానకాలు, మళ్ళీ సంగీతం సంగతి ఎత్తావు, సింహాచలం తీసుకెళ్లి స్వామికి నీ తలనీలాలు ఇప్పించేస్తాను. జాగ్రత్త. ముందు మన సంగతి చూడవయ్యా. చూస్తున్నాను కదండి. ఏమిటి చూస్తున్నాను? నీ డాల్డా మొహం నువ్వు చూసేలోగా ఆ మేనేజర్ శ్రీనివాసరావు మా బావగారి దగ్గరికి వెళ్ళడం, లెక్కలన్నీ చదివినిపించడం, ఓహోహో అనిపించుకోవడం, అన్ని జరిగిపోతాయి. అబ్బా, ఉండండి. ఒకటా రెండా? 16 కంపెనీల లెక్కలు. ఎక్కడైనా ఒక్క అపస్వరం పడిందంటే శ్రీధర్రావు గారు మనల్ని శృతి చేసి మిమ్మల్ని నన్ను పానకాలు ఏం చేస్తారు మరి? Awaiting to receive your eligible reply in time, and also awaiting to receive the earnest money you have promised to pay in time, and also await to receive your eligible orders in this regard. లక్ష్మీ కాటన్ మిల్స్ సారాలు కూడా ఈ ఫస్ట్ లోనే వెళ్ళిపోవాలి. ఏమిటయ్యా ఇది? 15,000 ఒకట్లు, 10, 100, 1000, 10,000, 1,50,000. చూడు పానకాలు, 4-5 అంకెలు అయితే తట్టుకోగలం. వరుసగా 7-8 అంకెలు అయ్యేసరికి కళ్ళు బయలు గమ్ముతున్నాయ్యా. మీరు ఎక్కడ చదివినట్టు మీ బావగారి దగ్గర చదివితే ఆశీర్వదించి తిరుగుటపాలో పంపించేస్తాడు. తప్పో ఒప్పో ధైర్యంగా దానాన్న చదివింది. అందుకే కదటయ్యా ఈ ప్రాక్టీస్. బావగారి దగ్గరికి చకచకా వెళ్ళడం, టకటకా చదివేయడం, బావగారు దంగైపోవడం, అంతే. అదిగో మీ ఆవిడ ఎదురు కూడా వచ్చింది. మా పని గన్ షాట్. థ్యాంక్ యూ. ఏమిటా ఇకిలింపులు సకిలింపులు? ఆయన ఎవరనుకున్నావు? జనరల్ మేనేజర్. ఏమిటేమిట ఏమిటేమిటి? ఎంత పెండ్లానైతే మాత్రం ఇది ఆఫీస్. సరే గాని ఎవరిచ్చారు ఆయనకు ఆ ఉద్యోగం? శ్రీధర్రావు గారు మహారాజు కాబట్టి చెల్లెలు మొగుడు కదా అని ఆఫీసులో చేరేసి కూర్చోబెడితే అంత మాత్రం ఆయన జనరల్ మేనేజర్ అవుతాడా? ఇంతకు పూర్వం 2 సార్లు దగ్గాను, మీరు చూడలేదు. నేను వచ్చి చాలా సేపు అయింది. ఎందుకు? అదే, పోయిన సంవత్సరం ఇడియట్ రిపోర్ట్స్ తయారైనాయి. వాట్ ఇడియట్ రిపోర్ట్సా? అదే మన లెక్కలు. ఓ, ఆడిట్ రిపోర్ట్స్కి వచ్చింది తిప్పలా? అదే అదే, చదవమంటారా? ఇంకా 5 సెకండ్ల టైం ఉంది, ఆగండి. అవునవును, అప్పటికి వర్జ్యం కూడా వెళ్ళిపోతుంది. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. మీరు వెళ్ళచ్చు. మరి లెక్కలు? శ్రీనివాసరావు గారు వచ్చారుగా, వారు చూసుకుంటారు. బావగారు, బంధుత్వాలు ఇక్కడ కాదు, ఇంటి దగ్గర ఎన్నిసార్లు చెప్పాను. వెళ్ళండి. మేనేజర్. ఎస్ సార్. మీరు చెప్పదలుచుకుంది ఏదో సూటిగా రైట్ టు ద పాయింట్ చెప్పండి. నాకు వేరే ఎంగేజ్మెంట్ ఉంది. ఎస్ సార్. శ్రీధర్ సిమెంట్స్ లో 56,473 రూపాయలు 82 పైసలు నిఖరాదాయి. గాలివానకు చెరుకు తోటలు దెబ్బతిన్నందువల్ల శ్రీధర్ షుగర్స్ కు 3,44,099 రూపాయల నష్టం. ఫారిన్ మ్యాగజైన్స్ లో కూడా స్పెల్లింగ్ మిస్టేక్స్. అసలు ఏం జరిగిందో సిగ్గు విడిచి నాతో చెప్పండి. ఏం చెప్పమంటావయ్యా? కక్కాలేక మింగాలేక అవస్థపడుతున్నాను. మామూలే. ఆ శ్రీనివాసరావు గారు గెట్ ఇన్, మనం గెట్ అవుట్. అబ్బాబ్బాబ్బా, అన్యాయం అండి. మేమేదో పరాయి పక్షులం పడక తప్పదు.
మీరు స్వయానా చెల్లెలు గారి భర్త గారు, మరి మీ మీద లేని నమ్మకం ఆ శ్రీనివాసరావు గారి మీద చూపెడుతున్నారంటే అబ్బబ్బబ్బ చాలా దారుణం అండి, చాలా దారుణం. ఈ సంవత్సరం శ్రీధర్ ఫర్టిలైజర్స్ నిఖిలాదాయం 8,61,212 రూపాయలు. ఇక మనం స్టాఫ్ కి ఇవ్వాల్సిన బోనస్ ఇంక్రిమెంట్ జాబితా ఇది. తమ సంతకం చేయాలి. ఈ సంవత్సరం మనం ప్రారంభిద్దామనుకున్న అరుణ టెక్స్టైల్స్ మిషనరీ విషయంలో మీరు వెంటనే జపాన్ వెళ్ళి రావాలి. మిస్టర్ శ్రీనివాస్, ఏమిటా ఎయిర్ కండిషనర్, ఏమిటా మోత? అది కాదండి. మీ సంజాయిషి నాకు అక్కర్లేదు. నేను ఆఫీసులో ఉన్నంత వరకు ఎయిర్ కండిషనర్ సరిగా పనిచేయాలి. లెట్ మీ ఎక్స్ప్లెయిన్ మై సెల్ఫ్ థింగ్స్. ఐ డోంట్ వాంట్ ఎనీ ఎక్స్ప్లెనేషన్స్ ఫ్రమ్ యూ. వెల్, ఇట్స్ 5 o'clock. మీతో మాట్లాడవలసిన విషయాలు చాలా ఉన్నాయి. ఎస్ సార్. నాతో రండి. ఎస్ సార్. రెండన్నయ్య హారతి తీసుకోండి. శాస్త్రి గారు, అంతే అంతే, నాన్న బస్మాతుడు. ఇతర చేతులు ఎనపకాళ్ళు, చేతులు పెడితే చిత్తు, కాళ్ళు పెడితే కోలి. కస్తూరి, నీ కొడుకు మితిమీరిపోతున్నాడు. వాడి నోరు ముగిస్తావా, నీ పళ్ళు ఆలోచిస్తాను. నాన్న కొంచెం బహారులు తగ్గించు. మామయ్య లోపల ఉన్నాడు, వచ్చాడంటే ఆ 2 పనులు నీకే చేస్తాడు. ఆగండి. కర్మ కొద్దీ కన్నా అదే సుపుత్రుణ్ణి. మిస్టర్ శ్రీనివాస్, సార్, ఏమిటది? మన అరుణ టెక్స్టైల్స్ ఫైల్ సార్. డామిట్, ఇది ఆఫీస్ కాదు, ఇల్లు. ఇక్కడ ఆఫీస్ వాతావరణం పనికిరాదు. ముందు ఆఫీస్ కొట్టి ఏమిటి సార్ వెతుకుతున్నారు? తాళం చెవి సార్. ఓహో, అదే సార్. ఇదిగో సార్. ఇవరా. నేను ఇవ్వను. ఓహో, నో నో నో, ఇవ్వనంటుంటే నోరా అంటుంటే. ఇలా బెట్టు సరి చేసావంటే ఆఫీస్కి తీసుకెళ్ళి నేను డిస్మిస్ చేస్తాను. అక్కడ దాకా ఎందుకురా, ఇక్కడే చెయ్యి, అదే మంచిదేమో. ఎందుకురా నన్ను ఇలా హింస పెడతావు? లేకపోతే ఏమిట్రా, అసలు ఆఫీస్కు రావడమే అంతంత మాత్రం. ఆ ఉన్న కాసేపు ముళ్ళ మీద కూర్చున్నట్టు కూర్చోవటం, ఉరుములు మెరుపులు, ఏదో సాకు చెప్పి ఇంటికి తీసుకురావటం. ఇక్కడైనా ఫైల్స్ చూసుకొని ఇస్తావంటే అబ్బే అదే లేదు. కంపెనీ బ్యాలెన్స్ షీట్ చదువుతుంటే ఏ మాత్రం లక్ష్యం లేదు. ఇంకొంచెం పోయి మన జీవిత ఏకైక లక్ష్యం ఇదేగా. ఎన్ని లక్షలు పోతున్నా సరే దిగులు లేదు, విచారం లేదు. ఏమిట్రా మరి దిగులు పడి ఏం చేయమంటావురా? లాభాలు వచ్చాయని నిన్ను కౌగిలించుకోనా? నష్టాలు ఎందుకు వచ్చాయని నిన్ను డిస్మిస్ చేయనా? సీను, నా లక్షలు నీ చేతిలో ఉన్నంత వరకు నాకు ఏ విచారం లేదురా. ఇలా తప్పించుకు తిరగటం మాత్రం నేర్చుకున్నావు. ఎన్నో చేయగలుగుతున్నాను కానీ నీ చేతిని మాన్పించలేకపోతున్నా. ఇది నా చేతగానితనము, నీ బలహీనతో నాకు అర్థం కావట్లేదు. రెండూ కదరా, నా దురదృష్టం. అదిగో ఆ మాట అనొద్దని ఎన్నోసార్లు చెప్పాను. ఇప్పుడు నీకేం తక్కువైందిరా? అవునరా, నాకేం తక్కువ? ఇంద్రభవనాలున్నాయి, ఇంపాలా కార్లున్నాయి. కానీ ఇంటికి వస్తే ఏముంది? నవ్వుతూ ఎదురయ్యే ఇల్లాలా, నాయనా వచ్చావా అని ఆప్యాయంగా పలకరించే తల్లే. ఉన్నది ఒక్కగానొక్క కూతురు అరుణ. అదైనా అంకుల్లో నిన్ను పలకరించినంత ఆప్యాయంగా నన్ను ఎప్పుడైనా పలకరించిందా చెప్పు?